ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఈ మాట యోసేపు తన అన్నలతో సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట. సో ఆ మాట యోసేపు ఎందుకన్నాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. సో యోసేపుకి వాళ్ళు చేసినటువంటి ఆ కీడు, సో వాళ్ళకి అన్ని గుర్తొస్తూ వచ్చాయి. కారణం ఏంటంటే యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి ఈ ఐగుప్తులో, సో అంటే యోసేపుకి మనము ఇంతకుముందు కీడు చేస్తూ వచ్చాము, అతను నమ్మివేస్తూ వచ్చారు వాళ్ళు. ఆ పరిస్థితులను బట్టి ఇంకా యోసేపు చేసిన కీడంతా వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది అనుకుంటా. అందుకే యోసేపు అక్కడ సెలవిచ్చాడు అనమాట 20వ అధ్యాయంలో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. సో యోసేపు జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం చాలా అద్భుతమైన విధానంలో ఉంది కదా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మానవ రీత్యా వాళ్ళు, అయ్యో మనం కీడు చేశాం కదా, పరిస్థితి ఏంటి అని. అయితే దేవుని యొక్క ఉద్దేశం యోసేపు యొక్క జీవితంలో నెరవేరడానికి దేవుడు యోసేపు అన్నలనే వాడుకుంటూ వచ్చాడు. సో సొంత అన్నలైనప్పటికీ యోసేపుని గుంతలో పడివేశారు. సో అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మిద్యానీయులకు అమ్మివేశారు. సో రకరకాల పరిస్థితుల గుండా యోసేపు వెళ్తూ వచ్చాడు. అయినప్పటికీ దేవుడు అన్ని పరిస్థితుల్లో అతనికి తోడై ఉండి, సో ఒకరోజు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యోసేపు నియమించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. సో అంత అధికారంలో దేవుడు తన దాసుల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఎలా నెరవేరుస్తాడు అన్నది మనకి యోసేపు యొక్క జీవితాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. సో దేవుడు ముందుగానే అబ్రహాముతో కూడా ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్లయితే అతడు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ అబ్రహాం కూడా నిస్సహాయ స్థితిలో దేవుణ్ణి అడిగినట్లుగా, ప్రశ్నించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. నాకేమి ఇచ్చిననేమి అని దేవుని ప్రశ్నించినట్లుగా మనం ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. సో దేవుడు తనతో వాగ్దానం చేశాడు, బయటికి రమ్మని చెప్పి ఆకాశ నక్షత్రాలను తనకు చూపిస్తూ వచ్చాడు. ఆ మాట నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. కింద వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ రాయబడుతూ వచ్చింది అనమాట. నీ 4వ తరం వారు మరలా ఈ దేశానికి వచ్చేదరని. ముందుగానే దేవుడు జరగబోయే విషయాన్ని అబ్రహాంతో దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అదే ప్రకారంగా యోసేపు జీవితంలో నెరవేర్చి యోసేపు వెళ్ళిన తర్వాత తన పిల్లలను కనాను దేశానికి నడిపించినట్లుగా మన వాక్యంలో చదవగలం. సో యాకోబు తన జీవితంలో తన కరువుతో అలమటించిన పరిస్థితులు, ఇవన్నీ వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి మేలు చేయాలా అన్న ఉద్దేశంతో యోసేపును ఆ విధానంలో దేవుడు తీసుకొని వెళ్ళాడు. సో యోసేపు ద్వారా యాకోబు యొక్క సంతానం అంతా కూడా పోషించబడినట్లుగా మనం వాక్యంలో చదవగలం. ఉదయకాలం నీవు కూడా నీకున్న పరిస్థితులను చూసి, అయ్యో ఇంకేంటి నా జీవితము, సో నేను నా పిల్లలను పోషించగలనా, దినదినానికి ఏంటి నా జీవితంలో లేమి ఎక్కువగా ఉంది, ఎంత సంపాదించినా సినిగిన సంచిలో వేసినట్టుగా ఉంది, అమ్మో నాకు వచ్చి ఈ కొద్దిపాటి శాలరీలో నేను పిల్లల్ని పోషిస్తానా, వీళ్ళని నేను అనుకున్న స్థాయిలో వాళ్ళు నేను పెంచగలనా వాళ్ళని అని ఉదయకాలం నువ్వు కూడా సతమతం అవుతూ దిగులుతో నిరాశతో ఉన్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. కీర్తనలు 81:16 చదివితే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను. సో దేవుని మాట వాళ్ళు వినకపోయినా, సో ఆ అధ్యాయంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండె తేనెతో నేను వారిని తృప్తిపరుస్తాను. ఎప్పుడు దేవుని యొక్క మాట వింటూ వచ్చినప్పుడు, దేవుని మాట మనం ఆలకించి ఆయన మాట మనం వింటూ వచ్చినప్పుడు దేవుడు అతి శ్రేష్టమైన వాటితోనే మనల్ని ఆయన పోషిస్తాడు. అయితే మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం చదివితే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఇంత శ్రేష్ఠులుగా దేవుడు మనం సృజించినప్పటికీ అనేక సార్లు మనకున్న ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేమిని బట్టి, పేదరికాన్ని బట్టి, నిరుద్యోగ స్థితిని బట్టి,
అంటే మనకు వచ్చే ఆ యొక్క అంటే కొద్దిపాటి అది జీతమై ఉండొచ్చు, కొద్దిపాటి అదే మన జీవితంలో మనం కలిగి ఉండొచ్చు. ఆ పరిస్థితులను బట్టి మనం బాధపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు చెప్పాడు కదా, మనం ద్వితీయోపదేశకాండంలో చదువుతాం, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేది కూడా తక్కువ కాదని. మన దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవుని మాట మనం వింటూ వచ్చినప్పుడు ఏ విషయంలో కూడా మనము విచారించిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. దేవుడు మన శ్రేష్ఠులుగా సృజించాడు, ఆయన స్వంత రూపంలో మనం చేసుకుంటూ వచ్చాడు. సో దేవుని యొక్క స్వరూపాన్ని మనకి ఇచ్చినప్పుడు, దేవుని పోలికలో మనం నిర్మించుకున్నప్పుడు, మనకి ఏమి కావాలో దేవుడు చూసుకుంటున్నప్పుడు మన వేటిని గురించి కూడా ఆలోచించిన అవసరం లేదు. ఈ భూమి మీద పక్షుల కంటే మనల్ని అతి శ్రేష్ఠులుగా ఆయన సృజించాడు. అందుకే మనం కింద వచ్చిన చదివితే చిన్న మంద భయపడు కూడా అంటే భయపడొద్దు అంటున్నాడు ఉదయకాలం దేవుడు. అంత ప్రీతిగా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు, విసిగిపోవద్దు, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, నిస్పృహకు లోనవ్వద్దు. సో నాది ఇది కొంచెమే కదా అనొద్దు. దేవుడు అనుగ్రహకారి, ఆయన అనుగ్రహం చూపితే ఆ పిండి పిసుకుతోటిని దేవుడు ఆశీర్వదించిన రీతిగా సో మన జీవితాలను కూడా అంత అద్భుతమైన విధానంలో ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ ఆశీర్వాదంగా ఉందని మన వాక్యంలో చదువుతాం. సో అది మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన విధానంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా ఆయన పోషిస్తాడు. అందుకే ఉదయకాలం దేవుడు భయపడి కూడా ఆయన సెలవిచ్చాడు. సో దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానాలు మీ ప్రజల జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.